వెల్కమ్ టు మెగా టీవీ బర్నింగ్ టాపిక్. దశాబ్దాల వైరం, ఆధిపత్య పోరు చివరకు ఒక నిర్ణయాత్మక యుద్ధానికి దారితీసింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రపంచ గమనాన్ని మార్చేసింది. అయితే ఈ దాడులకు సరిగ్గా 48 గంటల ముందు ఏం జరిగింది? డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య జరిగిన ఆ రహస్య ఫోన్ కాల్లోని ఆంతర్యమేమిటి? ఒక అరుదైన నిఘా సమాచారం ఇరాన్ అగ్రనాయకత్వాన్ని ఎలా ఉచ్చులోకి బిగించింది? శిరచ్ఛేద దాడి ద్వారా అయతొల్లా అలీ ఖమేనీ సామ్రాజ్యాన్ని ఎలా కుప్పకూల్చారు? ఈ మహాయుద్ధం వెనుక ఉన్న అసలు వాస్తవాలను తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. దాడికి 48 గంటల ముందు వాషింగ్టన్, టెల్ అవీవ్ మధ్య ఫోన్ లైన్లు వేడెక్కాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక అత్యంత రహస్యమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను విశ్లేషించారు. ఇరాన్ ఇస్లామిక్ పాలన యొక్క సర్వోన్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీతో సహా ఆ దేశ అగ్రనాయకత్వం అంతా ఒకే చోట చేరబోతున్నారన్నదే ఆ సారాంశం. సాధారణంగా అమెరికా శిరశ్ఛేద దాడులు అంటే ఆ దేశపు అగ్రనాయకత్వాన్ని నేరుగా లక్ష్యం చేసుకోవడానికి వెనకాడుతుంది. కానీ నెతన్యాహు దశాబ్దాలుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. రాయిటర్స్ నివేదికల ప్రకారం టెహ్రాన్లోని ఖమేనీ నివాసంలో జరగబోయే ఆ సమావేశం ఇరాన్ అధికారిక యంత్రాంగాన్ని కుప్పకూల్చడానికి దొరికిన ఏకైక మార్గమని నెతన్యాహు ట్రంప్ను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు. యుద్ధం ఎప్పుడైనా అనివార్యం కావచ్చు, కానీ అది ఎప్పుడు ప్రారంభం అవ్వాలనేది కేవలం ఒక క్షణికమైన ఆవేశం మీద ఆధారపడి ఉంటుంది. ఇరాన్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఫిబ్రవరి 27న ట్రంప్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి పచ్చజెండా ఊపడానికి ముందు వైట్ హౌస్, జెరూసలేం మధ్య హాట్ లైన్ హీటెక్కిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు ఇరాన్ భవిష్యత్తును మార్చేశాయి. ముఖ్యంగా ఇరాన్ సర్వోన్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ తన ముఖ్య అనుచరులతో కలిసి టెహ్రాన్లోని తన నివాసంలో సమావేశమవుతున్నారని నిఘా సమాచారం అందింది. ఇది ఒక అరుదైన అవకాశం. ఇరాన్ పాలనను సమూలంగా తుడిచిపెట్టే శిరశ్ఛేద దాడికి ఇదే సరైన సమయమని నెతన్యాహు భావించారు. సాధారణంగా అమెరికా ఇలాంటి వ్యూహాలకు దూరంగా ఉన్నప్పటికీ నెతన్యాహు వాదన ట్రంప్ను ఆలోచింపజేసింది. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఖమేనీ సమావేశం శనివారం రాత్రి జరగాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా సమావేశాన్ని శనివారం ఉదయానికే మార్చారు. ఈ మార్పు అమెరికా, ఇజ్రాయెల్ వర్గాల్లో టెన్షన్ పెంచింది. అవకాశం చేజారిపోతుందేమోనన్న ఆందోళన నెతన్యాహులో కలిగింది. దశాబ్దాలుగా తాను కంటున్న కల ఇరాన్ మతపరమైన వ్యవస్థను అంతం చేయడం ఇప్పుడు నెరవేరే సమయం ఆసన్నమైందని ఆయన ట్రంప్కు వివరించారు. ఈ ఫోన్ కాల్ ద్వారానే ఆపరేషన్ సమయాన్ని ఖరారు చేశారు. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కేవలం వ్యూహాత్మక కారణాలే కాదు, వ్యక్తిగత కారణాలు కూడా బలంగా ఉన్నాయి. 2024 ఎన్నికల సమయంలో తనను హత్య చేయడానికి ఇరాన్ పన్నిన కుట్రను ట్రంప్ మర్చిపోలేదు. కుస్సేం సులేమానీ మరణానికి ప్రతీకారంగా పాకిస్తానీ వ్యక్తుల ద్వారా అమెరికాలో హత్యలకు ప్లాన్ చేసినట్లు న్యాయశాఖ ఆధారాలు బయటపెట్టింది. ఈ పాత కక్షలు, ప్రస్తుత నిఘా సమాచారం కలిసి ట్రంప్ను కఠిన నిర్ణయం వైపు నెట్టాయి. ఈ దాడుల ప్రకటన వెలువడక ముందే ప్రపంచ ఇంధన మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ఇరాన్ సరఫరా నిలిచిపోవచ్చనే భయంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. సరఫరా గొలుసులో ఏర్పడిన ఈ కుదింపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. యుద్ధం కేవలం క్షిపణులతోనే కాదు, ఆర్థిక అస్త్రాలతో కూడా మొదలైందని ఈ పరిణామాలు స్పష్టం చేశాయి. అయితే దాడులకు కొన్ని వారాల ముందు నుంచే అమెరికా తన నావికా దళాన్ని, వాయుసేనను పశ్చిమాసియాలో మోహరించింది. ప్రతి ఒక్కరికీ దాడులు అనివార్యమని తెలుసు, కానీ సమయం ఎప్పుడనేదే ప్రశ్న. నిజానికి కొద్ది రోజుల ముందే దాడికి సిద్ధమైనప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో మిషన్ వాయిదా పడింది.
కానీ ఫిబ్రవరి 27న అన్నీ అనుకూలించాయి. నెతన్యాహు దీన్ని చారిత్రక క్షణంగా అభివర్ణించారు. 1979 నుండి ఇరాన్ ప్రజలను పీడిస్తున్న వ్యవస్థను అంతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశమని ఆయన వాదించారు. ఇక ఫిబ్రవరి 28 శనివారం తెల్లవారుజామున నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బాంబుల వర్షం కురిసింది. అమెరికా అధునాతన బాంబర్లు, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ రక్షణ కవచాలను ఛేదించాయి. కేవలం కొన్ని గంటల్లోనే ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు, ఉత్పత్తి సామర్థ్యం నాశనమయ్యాయి. సాయంత్రం కల్లా స్వయంగా ట్రంప్ రంగంలోకి వచ్చి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారని అధికారికంగా ప్రకటించారు. వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెలీ ఈ ఆపరేషన్ లక్ష్యాలను స్పష్టంగా వివరించారు. ఇరాన్ నావికా దళాన్ని నిర్మూలించడం, ప్రాక్సీ గ్రూపులకు అంటే హెజ్బుల్లా, హమాస్ వంటి ఆయుధ సరఫరాను అడ్డుకోవడం, ముఖ్యంగా ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా చూడటమే ఈ దాడి ప్రధాన ఉద్దేశం. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. అమెరికాను తానే యుద్ధంలోకి లాగాననే వార్తలు ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. ట్రంప్కు ఎవరూ ఆర్డర్లు వేయలేరని, ఈ నిర్ణయం పూర్తిగా ఆయనదేనని స్పష్టం చేశారు. నెతన్యాహు అంచనా వేసినట్లుగానే అగ్రనాయకత్వం అంతం కావడంతో ఇరాన్ వీధుల్లో నిరసనలు వెల్లువెత్తాయి. దశాబ్దాలుగా అణచివేతకు గురైన ప్రజలు ఈ మార్పును ఆహ్వానిస్తూ వీధుల్లోకి వచ్చారు. మతపరమైన వ్యవస్థ కుప్పకూలడం ఇరాన్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. 1979 విప్లవం తర్వాత ఏర్పడిన చీకటి కోణాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడులతో పశ్చిమ దేశాలు ఊపిరి పీల్చుకున్నప్పటికీ రష్యా, చైనా వంటి దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరాన్ ప్రాక్సీలు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తాయనేది ఉత్కంఠగా మారింది. కానీ ఇరాన్ నాయకత్వం నిర్మూలించబడటంతో ఆ సంస్థలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఒక కొత్త భౌగోళిక రాజకీయ ముఖచిత్రం ఆవిష్కృతమైంది. ప్రస్తుతానికి యుద్ధం ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నా దీని పర్యవసానాలు సుదీర్ఘకాలం పాటు ఉంటాయి. ఇరాన్ అణ్వాయుధ కలలు సమాధి అయ్యాయి. కానీ ఒక దేశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల కలిగే శూన్యతను ఎవరు భర్తీ చేస్తారు? ప్రజాస్వామ్యం వైపు ఇరాన్ అడుగులు వేస్తుందా, లేక మరో గందరగోళంలో చిక్కుకుంటుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఒక ఫోన్ కాల్, ఒక నిఘా సమాచారం ప్రపంచ రాజకీయ చిత్రపటాన్ని ఎలా మార్చేసిందో. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కేవలం ఒక దాడి మాత్రమే కాదు, ఇది ఒక కొత్త యుగానికి నాంది అని ఇజ్రాయెల్ అంటోంది. ఇరాన్ రాజకీయ వ్యవస్థను కూకటి వేళ్లతో కదిలించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వెనక ఉన్న వాస్తవాలు ఇవి. ట్రంప్ ధైర్యం, నెతన్యాహు వ్యూహం కలిసి ఒక దశాబ్దాల సుదీర్ఘ పోరుకు ముగింపు పలికాయి. అయితే ఈ విజయం ఎంతవరకు శాశ్వతం, ఇరాన్ ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్నది వేచి చూడాలి.